హైకోర్టు కామెంట్లతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. రేపు అఖిలపక్షం సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆల్ పార్టీ మీటింగ్లో సమావేశాల తేదీ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ధర్మాసనం. సమావేశాలు నిర్వహించినప్పుడు కౌన్సిల్ను ఎందుకు యాక్టివ్గా ఉంచారని, రద్దు చేస్తే సరిపోతుంది కదా అని కామెంట్ చేసింది. సమావేశాల నిర్వహణపై పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. బల్దియా మీటింగ్స్ ను సమయానికి నిర్వహించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్. ఇప్పటికే పలుసార్లు మేయర్, కమిషనర్లను కలిసిన సమావేశం ఏర్పాటు చేయడం లేదని కోర్టులో పిటిషన్లో తెలిపారు. దీంతో కార్పొరేటర్ పిటిషన్ను విచారణకు స్వీకరించి ఇవాళ ఎంఏయుడి స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్ రెడ్డిలను కోర్టుకు పిలిపించుకుని ఎందుకు మీటింగ్స్ నిర్వహించడం లేదని ప్రశ్నించింది. తదుపరి విచారణలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు కామెంట్లతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. సెక్రటరీని పిలిపించుకుని రేపు ఉదయం 11 గంటలకు జరిగే ఆల్ పార్టీ మీటింగ్ కు రావాలన్న సమాచారం అన్ని పార్టీలకు ఇవ్వాలని ఆదేశించింది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించే తేదీతో పాటు ఏ సమస్యలపై చర్చించాలన్న అంశాలను అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం కానుంది. గతంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు బల్దియా ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అయితే తాను కౌన్సిల్ మీటింగ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్న కమిషనర్ రొనాల్డ్ రాజ్ స్పందించడం లేదని సీఎం రేవంత్ ను కలిసి చెప్పారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. దీంతో ఇవాళ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ మేయర్తో 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్, సీఎంతో జరిగిన సమావేశంపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయమని మేయర్ గద్వాల విజయలక్ష్మి సెక్రటరీని ఆదేశించినట్లు తెలుస్తుంది.